వినిపిస్తోందండి, వినిపిస్తోంది. అంటే గతంలో అంటే రీసెంట్ డేస్ లో చూసుకున్నట్లయితే గతం సో ఈ టైంలో అంటే కాంగ్రెస్ మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఒక్కళ్ళు కూడా ఉండరని చెప్పి కామెంట్ చేసింది. సో ఇప్పుడు చూస్తే అలాంటి కామెంట్సే బీజేపీ నేత అంటే ఆల్మోస్ట్ బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు సో ఇక్కడ ఈ స్టేట్ కి పరిమితం అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇవి అంటే సేమ్ అదే మీనింగ్ వచ్చే విధంగా అంటే ఎలా చూడాలి అంటారు? అంటే వాళ్ళకు అర్థమైంది, వాళ్ళకు అన్ని తెలుసు. రేవంత్ రెడ్డి గారు బీజేపీ కోవర్టు. ఇంతకు ముందు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు, ఆ ప్రభుత్వం కూలిపోతుందని ఇంతకు ముందే పోయిన వారంలోనే లక్ష్మణ్ గారు చెప్పారు. అలాగే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు కూడా అంటున్నారు. అంటే వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒక తోడు దొంగల్లాగా చీకటి దోస్తుల్లాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న దొంగ నాటకం. వీళ్ళ నాటకం ప్రజలకు అర్థమైంది. బయట వీళ్ళ నాటకాన్ని ఖచ్చితంగా ఎండగడతారు. వీళ్ళిద్దరు తోడు దొంగలని అయిన బడే బాయ్, ఈయన చోటా బాయ్, వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ ప్రజలు వీళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందండి. వీళ్ళ పొత్తు చీకటి ఒప్పందం. ఒకరికి ఒకరు కాంగ్రెస్ గెలిచే చోట బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టడం, బీజేపీ గెలిచే చోట కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు పెట్టడం, బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టాలనే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. ఇది నేను ఇంతకు ముందు కూడా చాలా టీవీలలో చాలా వేదికల మీద చెప్పాను, అదే నిజమవుతున్నది. ఆయన అడగడానే ఆయన కొన్ని నిధులు విడుదల చేయడం, ఆయన చెప్పగానే 2 ఎమ్మెల్సీలు వాళ్ళకు వచ్చేటట్టు చేయడం, ఒకటే నోటిఫికేషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే వాళ్లకు అర్థమైపోయింది కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని తోడు దొంగలు. ఒకడు మోడీ, ఆయన ఇప్పటికి కూడా తల్లిని చంపి బిడ్డను బతికిస్తున్నారని దుర్మార్గంగా ఇంకా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే ఒక్క తెలంగాణ బీజేపీ నాయకుడు కూడా మాట్లాడలే. అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం మేమంతా పోరాడుతుంటే, మేము జైలుకు పోతే, మేము లాఠీ దెబ్బలు తింటే ఆ తెలంగాణ రాష్ట్ర వద్దని నిరాహార దీక్ష చేసిన సమైక్యవాదులకు తొత్తుగా మారింది రేవంత్ రెడ్డి. కాబట్టి వీళ్ళిద్దరు ఏకమై తెలంగాణ అస్తిత్వాన్ని ఈ రోజు ప్రశ్నార్థకం చేయాలని, తెలంగాణ పార్టీ అనేది ఉండకూడదని ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు. ఇది ప్రజలకు అర్థమైంది. ఇంకో పక్క వీళ్ళు 100 రోజులలో అన్ని అమలు పరుస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి అమలు పరచకుంటే బీజేపీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక కార్యక్రమం చేయరు, ఒక మాట అడగరు. వీళ్ళది తప్పు, వీళ్ళు అమలు చేయడం లేదు అని అడగరు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలే, చీకటి దోస్తులే. చోటాబాయ్ గతంలో కాంగ్రెస్ ఇవే కామెంట్స్ చేసింది కదా. గతంలో ఏవైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి కామెంట్స్ చేసింది, బీజేపీ మీరు ఒకటేనని చెప్పి. సో ఇప్పుడు మీరు కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు మాకు తెలంగాణ రాష్ట్రం ముందు ఒకసారి పొత్తు పెట్టుకున్నాం, ఆ పార్టీతో తెలంగాణ వస్తుందని ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా అప్పుడున్న పరిస్థితులు వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణకు రావాల్సిన సంస్థల కోసం, నిధుల కోసం మా పార్లమెంట్ లో మా ఎంపీలు కొట్లాడుతుంటే ఒక కాంగ్రెస్ ఎంపీ గాని, ఒక బీజేపీ ఎంపీ గాని ఇగో వీళ్ళు చెప్పేది 100% కరెక్టు, మా ప్రాంతానికి ఏది రాలేదు, మీరు సపోర్ట్ చేయాలని ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ గాని, ఏ ఒక్క బీజేపీ ఎంపీ గాని పార్లమెంట్ లో గాని రాజ్యసభలో గాని ఒక్కరోజు కూడా సహకరించిన చరిత్ర లేదు, గొంతెత్తిన చరిత్ర లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ తెలంగాణ ద్రోవులే. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎప్పుడు కించపరిచే వాళ్ళే, ఇబ్బంది పెట్టేవాళ్ళే. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు ఆడినాయి, ఒక్కటి కూడా అమలు పరచకుండా ఏదో ఉచితాలు మాత్రమే ప్రకటించి ఆ ఉచితాలను మాత్రమే అమలు పరుస్తూ ఇవ్వాల్సినవి మహిళలకు ఇస్తా అన్నది 2,500 ఇవ్వలే, 2 లక్షల రుణమాఫీ వెంటనే చేస్తా అన్నది అది చేయలే, 15,000 రూపాయలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నది అది ఇవ్వలే, తులం బంగారము కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు అవి ఇస్తా ఉన్నాం అది ఇవ్వలే. ఇంకా వీళ్ళు ఏం చేశారని రేపు ఓటు ఏం మొహం పెట్టుకొని వస్తారు? వీళ్ళు కూడా గత 10 సంవత్సరాల నుండి ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నారు బీజేపీ పార్టీ. మరి ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్కసారైనా తెలంగాణ కోసం ఇది చేసినమనే దమ్ము ధైర్యం వీళ్ళకున్నదా? ఏ ఒక్క రోజు వీళ్ళు చేయలేదు, ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు.
మమ్మల్ని కించపరుస్తూ వస్తున్నారు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఈ కేంద్ర పార్టీలు ఇవి ఢిల్లీలో ఉండే పార్టీలు, మా గల్లీలో ఉండే పార్టీ, గల్లీ ప్రజలతో ఉండే పార్టీ, ఈ ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి రేపు పట్టం కడితేనే మా బతుకులు బాగుపడతాయని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే రామూర్తి గారు మరి అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని నమ్మలేదు కదా, ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు కదా? ఎస్, వాళ్ళు ఆడిన అబద్ధాలు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మోసేతిలో బెల్లం పెట్టి నాకేటట్టు ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన పచ్చి అబద్ధాలు ప్రజలకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడికి పోయి మేమేదో మార్పుని మేము ఓటేసినందుకు మా పంటలు వెండిపోతున్నాయి, ఇప్పుడు మేము చెప్పుతో కొట్టుకోవాలనే ఒక పరిస్థితిలో రైతులు కన్నీరు పెడుతున్నారు. కాబట్టి వీళ్ళ రైతుల బాధలు పట్టించుకుంటా లేదు, రైతులకు నీళ్లు ఇవ్వడం లేదు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఏ ఒక్క పథకం అభివృద్ధి చెందేటట్టు లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఖాళీ ఇగో ఎంక్వైరీల మీద, పరీక్షల మీద, వాటి మీద ఏదో తూతూ మంత్రంగా కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టు ఏదో చేయాలని చూస్తున్నారు. దానికి బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నది. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ఎన్నికల టైంలో ఈ ప్రజలని మధ్య పెట్టడానికి, ప్రజల్ని తప్పుతో పట్టించడానికి, వాళ్ళ మైండ్ ను డైవర్ట్ చేయడానికి మా కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని ఫోన్ ట్యాపింగ్ ఇక్కడే ఎందుకు వచ్చింది అది మోడీ గారికి కూడా తెలుసు. మోడీ గారు ఉన్న రాష్ట్రంలో, గుజరాత్ లో, వేరే రాష్ట్రాలలో ఎంతో మంది మంత్రులు కూడా ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు. ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే ఓటు నోటు కేసులో నగ్నంగా డబ్బుల కట్టతోటి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ లోనే ఈ వ్యవహారం కూడా మీకు తెలిసింది ముందుగానే అని చెప్పి వీరంతా కూడా కామెంట్ చేస్తున్నారు కదా. ఏమంటున్నారు అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లే ఇలా డబ్బులతో పట్టుబడడం జరిగింది, ఇలా కొనుగోలు చేయడానికి వస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లే కూడా వచ్చిందని కూడా అంటున్నారు. అంటే మా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఇంటెలిజెన్స్ ఉంటది కదండి, ఇంటెలిజెన్స్ తోటి మా ప్రయత్నాలు మేము చేస్తాం కదా. మా ప్రభుత్వాన్ని కొని, మా ప్రభుత్వాన్ని బదనాం చేసి, మా ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను తీసేయాలని చూసిన వాళ్ళను మేమంతా చూస్తూ ఊరుకుంటాం. కాబట్టి ఏ గవర్నమెంట్ అంటే ఏమంటారు రామూర్తి గారు? రామూర్తి గారు ఏమంటారు? అంటే ఫోన్ ట్యాపింగ్ చేశామని అంటారా అఫీషియల్ గా? నేను అడిగేది ఏం చేశారా? అధికారాలు ఉన్నది వీళ్ళే కదా, కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళున్నారు. మా కేటీఆర్ గారు నిన్న కూడా అన్నారు, మీకు దమ్ముంటే ఎవరైతే తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, కానీ ఏ తప్పు లేకున్నా ఏం లేకున్నా ఉత్తగానే బట్టగాల్చి మీదేసే ఒక దుర్మార్గమైన పని చెయ్యొద్దు అని క్లియర్ గా కేటీఆర్ గారు చెప్తున్నారు, మా హరీష్ రావు గారు చెప్తున్నారు, మా కేసీఆర్ గారు కూడా నిన్న మాట్లాడారు. కాబట్టి ఎవరో ఒకరిద్దరు యదవలు పదవుల కోసం రాజకీయ బ్రోకర్లు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నికార్స్ అయిన ఉద్యమం పార్టీ. ఆ రోజు ఎవరు లేనప్పుడే పోరాటం చేసినాం, 10 ఏళ్ళు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం, మళ్ళీ పోరాడతాం. మళ్ళీ మరి నాయకుల కొరత ఏర్పడట్లేదా అండి రామూర్తి గారు? రామూర్తి గారు, నాయకుల కొరత ఏర్పడట్లేదా? ఆ నేపథ్యంలోనే కేటీఆర్ కొత్త వారిని, యువ రక్తాన్ని తీసుకొస్తాం, వాళ్ళని తయారు చేస్తున్నా ఉంటున్నారు అనుకోవచ్చా? మీకు తెలుసండి, ఇక్కడ మా కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, ఆయనకు కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో అతి ఎక్కువ సభ్యత్వం కలిగిన 65 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ గాని బీజేపీకి గాని అంతమంది సభ్యులు లేరు. ఒక్కడు పోతే 100 మంది లైన్ లో ఉన్నారు. మా దగ్గర నాయకత్వం లోటేం లేదు. మా కేసీఆర్ గారు ఒక కంపెనీ లాంటోడు, ఎంతో మందిని ప్రొడ్యూస్ చేశాడు. ఒకడు పోయినా ఇంకా 100 మంది తయారవుతారు. కాబట్టి ఉద్యమ పార్టీకి ఆ ఒక లక్ష్యం ఉంటది. కాబట్టి ఎక్కడ భయపడేది లేదు, వెనుదిరిగేది లేదు, ఎవరో చెప్తే భయపడేది లేదు. ఈ ఊకదంపుడు వ్యవహారాలకు, ఊకదంపుడు విషయాలకు ఇప్పుడు చాలా మంది పోతున్నారు. కేకే ఉన్నాడు, లేదా కడియం శ్రీయర్ ఉన్నారు. వీళ్ళ ఇద్దరికి ఈ పార్టీ ఏం తక్కువ చేసిందండి? ఎవరికి చేయని విధంగా గొప్ప పదవులు ఇచ్చి వీళ్ళకు సహకరిస్తే, ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మాకు తల్లికి ద్రోహం చేసినట్టు ఈ పార్టీకి ద్రోహం చేసిపోతున్నారు. కాబట్టి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మా హరీష్ రావు గారు అన్నారు,
ఇంకా ఇప్పుడైతే ఎవడైతే పోతున్నాడో ఓకేనండి. వాళ్ళు మళ్ళీ వచ్చి ఓకేనండి, కేసీఆర్ రామూర్తి కాళ్ళు గారు. మొక్కినా గానీ రామూర్తి మళ్ళీ గారు. పార్టీలకు తీసుకోమని అంటున్నాం. కంటిన్యూ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అయితే మనకి ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆదినారాయణ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా